నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అపరిష్కృత అర్జీలపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై స్వీకరించిన అర్జీల్లో పూర్తిస్థాయిలో పరిష్కారం కాకుండా తిరిగి వచ్చిన వాటిపై కలెక్టర్ పి ప్రశాంతి విచారణ జరిపారు. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదుదారుల సమక్షంలో కలెక్టరేట్లో విచారణ చేపట్టి 51 అర్జీలు రీఓపెన్ కావటానికి కారణాలపై ఆరా తీశారు. వీటిలో 17 సహేతుకమైనవిగా గుర్తించి వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. పీజీఆర్ఎస్లో అందే అర్జీల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సినవి విభాగాల వారీగా నివేదిక రూపొందించామన్నారు. ఖచ్చితత్వం ఉండేలా విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని సమస్య పెండింగ్కు కారణాలను అర్జీదారులకు వివరిస్తున్నామన్నారు. అది కొంచెం పార్టీ వాళ్ళ భూమి అండి 9 ఎకరాలు 9 ఎకరాలు కూడా పూర్వకం నుంచి అలా చేసుకుంటూ వస్తున్నారండి. మా అందరికి తగలపడ్డాయండి. అంటే వాళ్ళు కంచుమంది పార్థసారథి సంస్థ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు అమ్మేశారు. అరంగుల్లో కూడా వాళ్ళకి ఉన్నాయండి, గుర్తు ఒక ఉన్నాయండి. టెనెంట్ గా ఉంది. సాగుదారులు మీకు నెక్స్ట్ వచ్చేసి మా పూర్వీకులు చెరువు రాముడు ఇచ్చారు. ఏదో ఒక్కొక్క పిటిషన్ పెట్టండి. గ్రివెన్స్ నాకు చాలా గ్రివెన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సడన్ గా 22 years లో రీసెంట్ గా పెట్టాను. అంతకు ముందు అది జరైతీ భూమి, అప్పుడు జరైతీ భూమి మీరు అనుకుంటున్నారు. అంతకుముందు జరైతీగా ఉంది, తర్వాత పాస్బుక్ ఉంది. మీకు సర్వే నెంబర్ ఏంటి? 202 206. యాజ్ పర్ క్లాసిఫికేషన్ ఏంటది? आपको सर्वे कितने सर फर्स्ट टाइम सर ఇది జనవరి కావాలి. మీరు డైరెక్ట్ గా మీరు మీ డిపార్ట్మెంట్ అడ్రస్ చేయొచ్చు. పీజీఆర్ఎస్ ఎందుకు పెట్టారు? అందులో పెడితే ఫ్రీగా వస్తాయండి. మనం లేకపోతే అమౌంట్ కట్టాలి. ఇంకే అమౌంట్ కట్టాలి? డిపార్ట్మెంట్ షేర్ చేయడం ఏంటి? మామూలు ఇస్తాం, కానీ మీ సేవ సర్టిఫికేట్స్ కావాలంటే మీ సేవ సర్టిఫికేట్ మీ తహసీల్దార్ మీకు పలానా ల్యాండ్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ కరెస్పాండెన్స్ ఇస్ నాట్ వ్యాలిడా? మీరు అడిగారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ పీజీఆర్ఎస్ ఏంటంటే